ఈరోజు మురళి 3/4/2025 मीठे बच्चे, तुम्हारा ये नया चाट बहुत मीठा है। इस मीठे चाट को ही कीड़े लगते हैं। कीड़ों को समाप्त करने की दवाई मन मना भव। మధురమైన పిల్లలారా, మీ యొక్క ఈ కొత్త వృక్షం చాలా మధురమైనది. ఈ మధురమైన వృక్షానికి పురుగులు పడతాయి. ఈ పురుగులను సమాప్తి చేయటానికి మందు, ఔషధము మన్మనాభవ అనే మంత్రం. మీ యొక్క ఈ కొత్త వృక్షం చాలా మధురమైనది. ఈ మధురమైన వృక్షానికి పురుగులు పడతాయి, చీడ పడుతుంది. ఈ చీడ సమాప్తి చేయటానికి ఔషధము మన్మనాభవ. प्रश्न, 5वीं दानर होने वाले स्टूडेंट की निशानी क्या होगी? 5वीं दानरగా అయ్యే స్టూడెంట్స్ యొక్క చిహ్నాలు ఏంటి ఉంటాయి? उत्तर, 5वीं दानर सही स्टूडेंट्स యొక్క చిహ్నాలు ఏంటి ఉంటాయి? उत्तर, वो सिर्फ एक सब्जेक्ट में नहीं लेकिन सभी सब्जेक्ट पर पूरा ध्यान देंगे. వాళ్ళు కేవలం ఒక సబ్జెక్ట్ పైన కాదు, కానీ అన్ని సబ్జెక్ట్స్ పైన పూర్తి గమనిక పెడతారు. స్థూల సర్వీస్ కి भी సబ్జెక్ట్ अच्छी है. స్థూలమైన సేవ సబ్జెక్ట్ కూడా చాలా మంచిది. बहुतों को सुख मिलता है. స్థూలంగా పని చేసి సేవ చేస్తాం కదా, స్థూల సేవ. జ్ఞానం చెప్పటము, కూర్చొని యోగం చేయటము ఒక సేవ. కానీ స్థూల సేవ అంటే పని చేసి బాబా ఇంట్లో, మన ఇంట్లో మనం కూడా బాబా స్మృతిలో ఉండి చేసుకునే పని చేసుకోగా కొంత టైం కేటాయించి సెంటర్ పనుల్లో కూడా సహాయం అవడము. దీన్ని ఏమంటారు? స్థూలమైన సేవ సబ్జెక్ట్. ఇది కూడా మంచిది. బహుతంకు సుఖం మిగులుతాయి. దీనిలో చాలా మందికి సుఖం లభిస్తుంది. इससे भी మార్క్స్ జమా होती है. దీంతో కూడా మార్కులు జమ అవుతాయి. लेकिन साथ साथ ज्ञान भी चाहिए तो चलन भी चाहिए. కానీ దాంతో పాటు జ్ఞానం కూడా అర్థమయ్యే స్టేజ్ ఉండాలి, నడవడిక కూడా బాగుండాలి. కొంతమంది ఉంటే పనులన్నీ ఓకే, నీట్గా ఉంచుకుంటారు, అన్ని పనులు ఓకే, సర్దుకోటాలు, ఎవరు వచ్చినా తినిపించటం కూడా మరి చింత ఉండదు. నిమిత్తకి వీళ్ళకి సేవ ఇచ్చేస్తే ఓకే అని అన్నీ బాగుంటాయి. కానీ కోపంలో రావడం ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా. తర్వాత జ్ఞానం కూడా, కర్మ సిద్ధాంతం అర్థమై నడుచుకోవాలి మనం చేసే సేవలో కూడా. నెక్స్ట్ ఎవరైనా మన ఎదురుగా వస్తే 2 జ్ఞానం యొక్క మాటలు చెప్తూ మనం సేవ చేస్తున్నట్టు ఉండడము. నలుగురు కలిసి మనం స్థూల సేవలో తప్పకుండా ఒక్కరితో అవ్వవు పనులు. 4, 5 కలిసి కూడా చేస్తూ ఉంటాము. అప్పుడు ఎవరైనా పరచింతన, వ్యర్థ చింతన వాళ్ళు మన తోడులో పడచ్చు. వాళ్ళని మనం డైవర్ట్ చేయటము, వాళ్ళ మైండ్ని శుభచింతన వైపు, జ్ఞాన పాయింట్స్ ఇవన్నీ ఏంటారంటారు? జ్ఞానం అర్థం అవడం, నడవడిక బాగుంది. అది కూడా ఉండాలి స్థూల సేవతో పాటు. దైవీ గుణం పట్ పూరా అటెన్షన్ హో. దైవీ గుణాలపైన పూర్తి అటెన్షన్ పెట్టాలి. జ్ఞానయోగ్ పూరా హో తబ్ 5वीं दानर हो सकेंगे. జ్ఞానయోగాలు పూర్తిగా మనలో ఉంటేనే 5वीं దానర్గా కాగలము. గీత్, నా వో హంసే జుదా హోంగే. అతడు మా నుండి వేరు కారు అని పాట. ఓం శాంతి. बच्चों ने क्या सुना? ఏమి విన్నారు పిల్లలు? बच्चों की किससे दिल लगी हुई है? అతని నుండి వేరు కాలేము, అటువంటి ప్రీతి ఏర్పడింది. ఎవరితోని? మనస్సు యొక్క ప్రీతి ఎవరితో ఏర్పడింది? గైడ్ సే. గైడ్, మార్గదర్శకుడు బాబాతో ప్రీతి ఏర్పడింది.
గైడ్ క్యా క్యా దిక్లాతే ఏమేం చూపిస్తున్నారు గైడ్ మనకు? గైడ్ బాబా దొరికాక ఏమేం తోవా తెలిసింది? ఏమేం చూపిస్తున్నారు? स्वर्ग में जाने का गेट दिखलाते, स्वर्गंలో వెళ్ళే ద్వారం చూపించారు. बच्चों को नाम भी दिया गेटवे टू हेवन. स्वर्ग का फाटक कब खुलता है अभी तो है लेना. స్వర్గ ద్వారము అని కూడా పేరు పెట్టొచ్చు అని బాబా ఇది పేరిచ్చి. ఎప్పుడు తెరవబడుతుంది స్వర్గ ద్వారం? అభి తో హెల్ హైనా. हेवन का फाटक कौन खोलती है और कब, ये तुम बच्चे जानती हो. ఇప్పుడైతే హెల్ నరకం కదా, మరి స్వర్గ ద్వారము ఎవరు తెరుస్తారు ఎప్పుడు? పిల్లలు మీకే ఇప్పుడు తెలిసింది గైడ్ బాబా దొరికే కదా. तुमको सदैव खुशी रहती है, हेवन में जाने लिए रास्ता तुम जानते हो. మీకు సదా ఖుషి ఉంటుంది, స్వర్గానికి వెళ్ళే మార్గం తెలుసు మీకు. मेले प्रदर्शनी द्वारा तुम ये दिखलाते कि मनुष्य स्वर्ग का द्वार कैसे जा सकते हैं. చిత్రతో तुमने बहुत बनाए. మేళాలు ప్రదర్శనల ద్వారా చూపిస్తారు స్వర్గ ద్వారంలో ఎలా వెళ్ళొచ్చు మనుషులని. మీరు ఎక్స్ప్లెనేషన్ అది ఇస్తారు కదా చిత్రాల్లో. చాలా చిత్రాలు తయారయ్యాయి. बाबा पूछते इन सब चित्रों में कौन सा ऐसा चित्र है जिससे हम किसको भी समझा सके कि ये है स्वर्ग में जाने का गेट. ఈ చిత్రాలన్నింటిలో స్వర్గానికి వెళ్ళే గేట్ ఇక్కడ ఉంది అని ఏ చిత్రంలో చూపించవచ్చు? మెట్ల వరుస అన్నారు అన్నయ్య. ఇంకా చెప్పండి. చిత్రాలు చాలానే తయారయ్యాయి. వీటిలో ఏ చిత్రం ఆధారం, ఏ చిత్రం చూపించి స్వర్గ ద్వారం ఇలా అని చెప్పొచ్చు? బాబా ఈ మధ్య 2-3 నుండి గేట్ గేట్ బాబా తలుచుకుంటున్నారు. गोले सृष्टि चक्र के चित्र में स्वर्ग जाने के गेट सीधे होता है, यही राइट है. సృష్టి చక్ర చిత్రంలో నిరూపించి చెప్పొచ్చు. ఇటు నుండి బయటకు వచ్చేస్తున్నాం, ఇటు నుండి లోపలికి వెళ్తున్నాం, మధ్యలో సంగమేగం. ऊपर में उस तरफ है नरक का गेट, उस तरफ है स्वर्ग का गेट. సంగమయుగం స్టార్ట్ అయినప్పుడు అది నరకం నుండి బయటకు వచ్చే గేట్. సత్యయుగం స్టార్ట్ అయినప్పుడు సంగమయుగం నుండి స్వర్గంలోకి వెళ్ళే గేట్. సృష్టి చక్రంలో పైన ముళ్ళున్న దగ్గర చూపించి చెప్పొచ్చు. बिल्कुल क्लियर है. ఇంత క్లియర్ గా కూడా ఉంది ఇది. यहाँ से सब आत्माएं भागती शांति धाम, फिर आते स्वर्ग में ये गेट है. శాంతి ధామానికి పరిగెడతాయి ఆత్మలు అక్కడ నుండి, ఈ గేట్ నుండి. తర్వాత స్వర్గం అనే గేట్లోకి వస్తాయి. सारे चक्र को भी गेट नहीं कहेंगे. ऊपर में जहाँ संगम दिखाए वो है पूरा गेट. చక్రం అంతా గేట్ కాదు, సంగమయుగం ఇక్కడ చూపించు అది పూర్తి గేట్. जिससे आत्माएं निकल जाती फिर नई दुनिया में आती. ఈ సంగమయుగ గేట్ నుండి బయటకు వచ్చి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తాయి ఆత్మ. బాకీ సబ్ శాంతి ధామే రేతే హై. కొత్త ప్రపంచంలో వచ్చే ఆత్మలు వస్తారు, మిగిలిన వాళ్ళు శాంతి ధామంలో ఉంటారు. कांटा दिखाता ये नरक है वो स्वर्ग है. सबसे अच्छा फर्स्ट क्लास समझाने का ये चित्र है. ఇక్కడ ముళ్ళు చూపిస్తుంది కదా చక్రమేక చిత్రంలో, ఇటు నరకం ఇటు స్వర్గం ఉంది అని ఫస్ట్ క్లాస్ గా చెప్పొచ్చు ఈ చిత్రంలో. बिल्कुल क्लियर है गेटवे टू हेवन. ये बुद्धि से समझने की बात है ना, పూర్తి క్లియర్ గా ఉంది. అందులో ముళ్ళు చూపించిన దగ్గర సంగమ యుగం ఏదైతే ఉందో ఆ పీరియడ్ దగ్గర గేట్ వే టు హెవెన్ అని రాయొచ్చు. అంత క్లియర్ గా ఉంది చిత్రంలో. బుద్ధితో అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా ఇవి. अनेक धर्मों का विनाश और एक धर्म की स्थापना हो रही है. तुम जानते हम सुखधाम में जाएंगे, बाकी सब शांति धाम में चले जाएंगे. गेट तो बड़ा क्लियर है. అనేక ధర్మాల వినాశనం, ఒకే ధర్మ స్థాపన జరుగుతుంది. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. సుఖధామానికి వెళ్ళిపోతాం, శాంతిధామంలో దిగి వస్తాం. గేట్ ఇది క్లియర్ గా ఉంది. సంగమిగాన్ని బ్రిడ్జ్ అని వర్ణిస్తారు బాబా, గేట్ అని వర్ణించారు. ये गोला ही मुख्य चित्र है. इसमें नरक का द्वार, स्वर्ग का द्वार बिल्कुल क्लियर है. स्वर्ग के द्वार में
जो कल पहले गए थे वही जाएंगे, बाकी सब शांति द्वार चले जाएंगे. సృష్టి చక్రమే ముఖ్యమైన చిత్రము. నరకం యొక్క ద్వారం, స్వర్గం యొక్క ద్వారం పూర్తి క్లియర్గా ఉంది ఈ చిత్రంలో. కల్పపూర్వం ఎవరు వెళ్ళారో వాళ్ళే స్వర్గ ద్వారంలోకి వెళ్తారు, మిగిలిన వాళ్ళందరూ శాంతి యొక్క ద్వారంలోకి వెళ్ళిపోతారు. नरक का द्वार बंद हो, शांति और सुख का द्वार खुलता है. సంగమయుగంలో ఏమవుతుంది, నరకం ద్వారం బంద్ అయిపోయి శాంతి సుఖం వైపు వెళ్ళే ద్వారాలు ఓపెన్ అవుతున్నాయి. सबसे फर्स्ट क्लास चित्र ये है, बाबा हमेशा कहते त्रिमूर्ति, 2 गोले और 1 చక్ర ఫస్ట్ క్లాస్ చిత్ర है. బాబా ఎల్లప్పుడూ చెప్తారు త్రిమూర్తి ఒకటి ఫస్ట్ క్లాస్ అని చిత్రం, ఇంకా 2 గోళాలు ఉండేది, స్వర్గం నరకం గోళాలు ఉండి సంగమయుగ చిత్రం ఉంటది కదా, అటు స్వర్గం యొక్క గోళం, ఇటు నరకం యొక్క గోళం. అలాగే సృష్టి చక్రం फर्स्ट क्लास అయిన చిత్రాలు ఇవి. जो भी कोई आए उनको पहले इस चित्र पर दिखाओ, స్వర్గ में जाने का ये गेट है, ये नरक, ये स्वर्ग. ఈ చిత్రాలు చూపించి ఎవరొచ్చినా చెప్పొచ్చు, ఇటు నరకం ఉంది, ఇటు స్వర్గం ఉంది, స్వర్గానికి వెళ్ళే గేట్ ఇది అని. మామూలు గేట్లు కాదు కదా అలాగ వెళ్ళిపోవడానికి. అంటే ఈ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని. నరక కా భీ వినాశ్ होता है, ముక్తి కా గేట్ खुलता है. నరకం వినాశనం అయిపోతుంది, ఇప్పుడు ముక్తికి వెళ్ళే గేట్లు ఓపెన్ అవుతున్నాయి. చెప్పే విషయాలు ఇవి చిత్రంలో. इस समय हम स्वर्ग में जाएंगे, बाकी सब శాంతి ధామ్ में चले जाएंगे. कितना सहज, ఎంత ఈజీ పాయింట్స్ చెప్పడం. మనం స్వర్గానికి వెళ్తున్నాము, రండి మీరు కూడా రోజు, మిగిలిన వాళ్ళందరూ శాంతిధామానికి వెళ్తారు. ఈ 2 గేట్లు ఇప్పుడు తెరవబడుతున్నాయి. स्वर्ग द्वार सभी तो नहीं जाएंगे, वहां तो इन देवी देवताओं का ही राज्य. స్వర్గ ద్వారంలో అందరూ వెళ్ళరు, అక్కడ ఈ దేవి దేవతలదే రాజ్యం ఉండేది, వాళ్ళే వెళ్తారు. तुम्हारी बुद्धि में स्वर्ग का द्वार चलने लिए अभी हम लायक बने. जितना लिखेंगे पढ़ेंगे होंगे नवाब, रूलेंगे पी लेंगे तो होंगे खराब. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది స్వర్గ ద్వారంలో వెళ్ళడానికి యోగ్యులు అవుతున్నాం, అందుకే కదా రోజు వచ్చి కూర్చో, రోజు వచ్చి చదువుకుంటే రాసుకుంటే నవాబ్ అవుతారు, రాజా అవుతారు, స్వర్గంలోకి వెళ్తారు. అలకలో పిలకలో తినడం తాగడం ఇందులో మనం మైండ్ పెడితే ఖరాబ్ అవుతారు, పదవి పోతుంది. सबसे अच्छा चित्र ये गोले का है, बुद्धि से समझ सकते, एक बार चित्र देखा फिर बुद्धి से काम लिया जाता है. అన్నింటికన్నా మంచి చిత్రం ఇది అసలు సృష్టి చక్రం. ఒకసారి చిత్రాన్ని చూసి బుద్ధిని ఉపయోగిస్తే బాగా అర్థమవుతుంది. तुम बच्चों को सारा दिन ये ख्याल चलने चाहिए कि कौन सा चित्र मुख्य हो जिस पर हम अच्छी रीति समझा सकते. ఇలాంటి ఆలోచనలు మీకు నడవాలి. ఖాళీ దొరికినప్పుడు చిత్రాలు పట్టుకొని ఏ చిత్రం ముఖ్యమైనది, దానిలో మనం అంత చక్కని రీతిలో అర్థం చేయించటానికి అన్ని విషయాలు అని. ఇన్ని చిత్రాలు పట్టుకోకపోయినా ఒక చిత్రంలో ఎక్కువ రహస్యాలు వచ్చేలాంటి చిత్రాలు ఏవేవి ఉన్నాయి, ఆ ముఖ్య చిత్రాలు మీరు చెప్పేస్తే కూడా తక్కువ టైంలో ఎక్కువ జ్ఞానం ఇవ్వగలం కదా. అలాంటివి ఇవన్నీ మీరు ఆలోచిస్తూ ఉండాలి ఖాళీగా ఉన్నప్పుడు. गेटवे टू हेवन, ये अंग्रेजी अक्षर बहुत अच्छा है, अभी तो अनेक भाषाएं हो गई. స్వర్గ ద్వారము అని ఇంగ్లీష్లో ఈ గేట్వే టు హెవెన్ అని చాలా బాగుంటది ఈ పదం, రాయండి చిత్రాల్లో. అనేక భాషలు అయిపోయి ఎప్పుడైతే हिंदी अक्षर हिंदुस्तान से निकला है. हिंदुस्तान अक्षर कोई राइट नहीं है, इसका असल नाम तो भारत है. హిందీ భాష నుండి హిందుస్థాన్ పేరు పెట్టుకున్నారు, హిందీ మాట్లాడే రాజ్యము అని. కానీ ఇది రైట్ కాదు. అసలు పేరేంటి, అసలు పేరేంటి, भारत. भारत खंड कहते हैं, ये तो गलियों आदि के नाम बदले जाते हैं, खंड का नाम थोड़ी बदला जाता है. महाभारत अक्षर ही ना, सब में भारत ही याद आता है. భరతఖండము అని వర్ణించారు శాస్త్రాల్లో. ఇక్కడైనా
వీధుల పేర్లు మారే అవకాశం ఉంటది గానీ, ఖండానికి ఖండం పేరే మార్చేస్తారా ఏంటి? మార్చేసుకున్నారు. మహాభారత యుద్ధం చూడండి. ఎక్కడ చూసినా శాస్త్రాల్లో అన్నింట్లో భారత్ అనేది గుర్తు చేసుకున్నారు. భారత్ అనేది రాశారు. 'గాతే బి హై భారత్ హమారా దేశ్ హై' పాటల్లో కూడా భారతదేశం నా దేశం అని పాడారు. తర్వాత హిందుస్థాన్ అనే దీని మీద కూడా పాటలున్నాయనుకోండి జాతీయ గీతాలు. हिंदू धर्म कहने से भाषा भी हिंदी कर दिए ये है अनराइटस హిందూ ధర్మము అని పేరు ఎప్పుడు పెట్టారో అప్పుడు భాష కూడా హిందీ అయిపోయింది. రాజ్యం కూడా హిందుస్థాన్ మారిపోయింది. ఇదంతా అన్రైటస్ అసత్యము. सती में था सच ही सच, सच पहनना, सच खाना, सच बोलना. यहाँ सब झूठ हो गया है. సత్యంలో అంతా సత్యమే. ధరించేది, తినేది, మాట్లాడేది అన్ని సత్యమే. ఇక్కడైతే అన్ని असत्यమైపోయాయి. तो ये गेटवे टू हेवन अक्षर बहुत अच्छा है. चलो हम आपको स्वर्ग जाने का गेट बताएं. कितनी భాషాయి हो गई. గేట్‌వే టు హెవెన్ అనేది చాలా మంచి పదాలున్నాయి ఇవి. ఆ చిత్రంలో చూపించినప్పుడు పదండి స్వర్గానికెళ్ళే ద్వారం మేము మీకు వివరించి చెప్తాం అని రమణీయంగా చెప్పొచ్చు. ఎన్ని భాషలైపోయాయి ఇప్పుడు. बाप तुम बच्चों को सद्गति की श्रेष्ठ मत देते, बाप की मत के लिए गायनी उनकी गत मत न्यारी. तुम बच्चों को कितनी सहज मत देते. పిల్లలు మీకు బాబా సద్గతి యొక్క శ్రేష్ఠ మతం ఇస్తున్నారు. అతని గతిమతి అతీతమైనది అని చెప్పారు శాస్త్రాలు. ఎంతో సహజమైన మతం ఇస్తున్నారు బాబా. భగవాన్ కి శ్రీమత్ పర్ హీ తుమ్కో చల్నా హై. डॉक्टर का मत पर डॉक्टर बनेंगे, भगवान की मत पर क्या बनेंगे? भगवान भगवती बनना होता है. డాక్టర్ ఇచ్చే మతంపై డాక్టర్ అయిపోతారు కదా ఫాలో అయితే. సీనియర్ డాక్టర్ కదా అప్పుడు చదివిస్తున్నారు కదా ఫాలో అయిపోవాలి. భగవంతుని యొక్క శ్రీమతంపైనే నడవాలి మనం. భగవంతుని మతం పై నడిస్తే భగవాన్ భగవతి గతారు. है भी भगवान वाच इसलिए बाबा ने कहा था पहले तो ये सिद्ध करो भगवान किसको कहा जाता है. రోజు మనం వినేది కూడా ఏంటి? భగవాన్ వాచ్. ఇది వినే ముందు ఎవరొచ్చినా కొత్త వాళ్ళు ఇది భగవాన్ వాచ అని నిరూపించి చెప్తారు. स्वर्ग के मालिक जरूर भगवान भगवती ठहरे. ब्रह्म में तो कुछ है नहीं. स्वर्ग भी यहाँ नरक भी यहाँ होता है. స్వర్గానికి మాలికులైన వారంటే తప్పకుండా వాళ్ళు భగవాన్ భగవతి అయి ఉంటారు కదా. మరి స్వర్గాన్ని ఏలేవారు అంటే బ్రహ్మతత్వంలో ఏం లేదు. అక్కడ ఆత్మలు ఉంటాయంటే స్వర్గం కూడా ఇక్కడే, నరకం కూడా ఇక్కడే ఉంటుంది. स्वर्ग नरक दोनों बिल्कुल न्यारे हैं. मनुष्यों की बुद्धि बिल्कुल तमो प्रधान हो गई, कुछ भी समझते नहीं. స్వర్గము నరకం రెండు పూర్తి అతీతంగా ఉంటాయి, ఒక చోట ఉండవని. కానీ మనుషులకు అర్థం కావట్లేదు. తమ ప్రధాన బుద్ధి అయిపోయింది. सती को लाखों वर्ष दे दिए, कलयुग के लिए कहते 40,000 वर्ष पड़े. बिल्कुल ही घोर अन्याय में సతీకుల లక్షల సంవత్సరాలు చూపించారు ఆయుష్. కలియుగానికి 40,000 సంవత్సరాలే ఉంది అంటున్నారు. పూర్తి ఘోర అంధకారంలో ఉన్నారు. ఉందా 40,000 సంవత్సరాలు? చెప్పండి. ఈ 4 రోజులు, ఈ 3 రోజులు అంటే 4 రోజులు, 5 రోజులు ఎన్ని భూకంపాలొచ్చి ఎంతమంది శరీరాల వదిలి వెళ్ళిపోతున్నారు. ఇంకా వరుస పెట్టి వస్తూ ఉంటాయంటున్నారు. 40,000 సంవత్సరాలు ఉందా? మరి ఘోర అంధకారం కదా అలా అనుకోవడం. अभी तुम बच्चे जानते पाप हमको हेवन ले जाने के लिए ऐसा गुणवान बनाते हैं. मुख्य फुरना ही ये रखना है कि हम सतो प्रधान कैसे बने. बाप ने बताया है మామేకం యాద్ కरो. పిల్లలు మీకు తెలుసు స్వర్గానికి వెళ్ళడం కోసం అలాంటి గుణవంతులుగా తయారు చేస్తున్నారు బాబా మనల్ని. ముఖ్యమైన చింత ఇక్కడ ఏముండాలి? ఎలా నేను సత్వప్రధానం అయిపోవాలి. బాబా దానికి యుక్తి ఏం చెప్పారు? మామేకం
యాద్ కరో. నన్నొక్కడినే జ్ఞాపకం చేసుకోండి సతప్రధానం అవటానికి. చల్తే ఫిర్తే కామ్ కర్తే బుద్ధి మే ये याद रहे, आशिक माशिक भी कर्म तो करते हैं ना, भक्ति में भी कर्म तो करते हैं ना, बुद्धि में उनकी याद रहती है. నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి. లేకపోతే ప్రియుడు ప్రియురాలు పని చేస్తూ గుర్తు చేసుకుంటారు. భక్తిలో తలుచుకునేవారు కూడా అంతే. పనులు చేస్తూ భక్తిలో బుద్ధి పెడతారు కదా, భగవంతుని స్మృతి ఉంచుకుంటారు కదా. याद करने के लिए माला फेरते, बाप भी घड़ी घड़ी कहते मुझे बाप को याद कर. భగవంతుని స్మృతి నిలబడాలని మాల పట్టుకొని తిప్పడం ఇవన్నీ చేస్తారు భక్తులు కూడా. ఇక్కడ కూడా బాబా కూడా మనకి ఏం చెప్తున్నారు, గడి గడికి చెప్పేది ముజు బాప్కో యాద్ కర్, తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో. सर्वव्यापी कह देते तो फिर याद किसको करेंगे. बाप समझाते तुम कितने नास्तिक बन गए, बाप को ही नहीं जानते. సర్వవ్యాపి అన్నారు ఎప్పుడు, ఇంకెవరి జ్ఞాపకం చేస్తారు. నువ్వు భగవంతుడు, నేను భగవంతుడు, ఎవరిని జ్ఞాపకం చేయాలి, అందరిలో భగవంతుడు. అందుకే బాబా చెప్తున్నారు ఎంత నాస్తికులు అయిపోయారు. తండ్రిని తెలుసుకోకపోవటం అంటే నాస్తిక్. बाप कोई नहीं जानते हो, कहते भी वो गाड फादर, परंतु वो है कौन है जरा भी पता नहीं. పైకి చూస్తే ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. అరే ఎవరు ఎక్కడున్నారు ఏం తెలియదు. आत्मा कहती हो गाड फादर, परंतु आत्मा क्या है. आत्मा अलग है, उनको कहते परम आत्मा अर्थात सुप्रीम, ऊंचते ऊंच सुप्रीम सोल, परम आत्मा. एक भी मनुष्य नहीं जिसको अपनी आत्मा का ज्ञान हो, मैं आत्मा हूं, ये शरीर है. दो चीज तो है ना. ఆత్మే పిలుస్తుంది ఓ గాడ్ ఫాదర్ అని. కానీ ఆత్మ అంటే ఏంటనేది కూడా ఎవరికి. ఆత్మ వేరు, పరమాత్మ వేరు. పరం ప్లస్ ఆత్మ సుప్రీం, అతడు ఉన్నతమైన సుప్రీం సోల్ పరం ఆత్మ. కానీ ఒక్క మనుషులు కూడా ఆత్మజ్ఞానం ఉన్నవారు లేరు ఇక్కడ అన్నారు. मैं आत्मा हूं, ये शरीर है, दो चीज तो है ना, ये शरीर 5 तत्वों का बना हुआ है. ఆత్మతో అవినాశి ఏక బింది, నేను ఆత్మ, ఇది నా శరీరము. 2 ఉన్నాయి కదా వస్తువులు. పంచతత్వాలతో తయారైనది శరీరం. ఆత్మ అవినాశి, ఒక బిందువు అది. वो क्या चीज से बनेगी, इतनी छोटी बिंदी है. साधु संत आदि कोई को पता नहीं. పంచతత్వాలతో తయారైంది శరీరం. ఆత్మ దేంతో తయారైంది. ఇంత చిన్న బిందువు సాధు సన్యాసులకు కూడా తెలియదు. మనసు బుద్ధి సంస్కారంతో కూడింది, ఎలా అది నడిపిస్తుంది తెలియదు కదా సాధు సన్యాసులకు కూడా. इसने तो बहुत गुरु किए, परंतु कोई ने ये नहीं सुना है कि आत्मा क्या है, परमपिता परमात्मा क्या है. బ్రహ్మా బాబా కూడా చాలా మంది గురువుల దగ్గర వెళ్ళారు, ఎవ్వరూ చెప్పలేదంట ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి. ऐसे नहीं सिर्फ परमात्मा को नहीं जानते, आत्मा को भी नहीं जानते. ఆత్మ को जान जाए तो परमात्मा को फट से जान जाए. పరమాత్మ కోసమే తెలియదు మనుషులకని కాదు, ఆత్మ కోసం కూడా తెలియదు. నేనెవరు అని ఎవరిది వాళ్ళకి తెలియదు. ఒకవేళ ఆత్మను తెలుసుకుంటే పరమాత్మను వెంటనే తెలుసుకోగలరంట బాబు, గుర్తుపట్టగలరు. ఆత్మైక జ్ఞానం కంప్లీట్గా ఉంది. అందుకే గీతలో ఏం చెప్పారు, హే అర్జున నిన్ను నువ్వు తెలుసు, నువ్వెవరు అనేది. बच्चा अपने को जाने और बाप को ना जाने तो चल कैसे सकते. तुम तो अभी जानते आत्मा क्या है, कहाँ रहते हैं. పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళ కోసం వాళ్ళకి తెలిసినప్పుడు, అవగాహన ఉన్నప్పుడు మా తండ్రి ఎవరు అనేది కూడా తెలుస్తుంది. తెలియకుండా ఎలా నడుస్తుంది. అలాగే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, పిల్లలు అయ్యారు, తెలుసుకున్నారు ఆత్మ అంటే ఏంటి, మనది తెలుసుకున్నారు, ఎక్కడ ఉంటుంది ఆత్మ అని. परमात्मा में తెలుసుకున్నాం. डॉक्टर लोग भी इतना समझते हैं, वो सूक्ष्म है, इन आंखों से देखी नहीं जाती, फिर शीशे में भी बंद करने से देख कैसे सकेंगे. అది సూక్ష్మంగా ఉంటది ఆత్మ అని డాక్టర్స్ కూడా భావన. అందుకే ఒక చనిపోయే దశలో ఉన్న వ్యక్తిని సీసా అంటే గాజు దానిలో బంధించి గాజు బాక్స్ లో చూసే ప్రయత్నం చేసిన ఎలా చూడగలరు, చూడలేకపోయారు డాక్టర్స్ ఆత్మని.
दुनिया में तुम्हारी जैसे नॉलेज कोई को नहीं है। तुम जानते हो आत्मा भिन्न है, परमात्मा भी भिन्न है। बाकी हम आत्माएं पतित से पावन, पावन से पतित बनते हैं। वहां तो पतित आत्मा नहीं रहती हैं। ప్రపంచంలో మీవంటి జ్ఞానం ఎవరికి లేదు. మీలాంటి జ్ఞానం. ఒకవేళ ఆ గాజు బాక్సుల్లో బంధించినా, ఎళ్ళిపోయినప్పుడు ఎగిరినప్పుడు ఆత్మ కనిపించినా లాభం ఏంటంటే అంత చూస్తే లాభం ఏంటి? దాని కాన్షియస్ దాని యొక్క చైతన్యం ఏంటి? కదలికలేంటి ఆత్మది? తెలియాలి కదా! అది తెలీదు గదా! అలాంటి నాలెడ్జ్ మీకు దొరికింది. ఆత్మ కూడా బిందు, పరమాత్మ కూడా బిందు అని మీరు తెలుసుకున్నారు. కాకపోతే పరమాత్మకు, ఆత్మకు మధ్య తేడా ఏంటంటే మనం పతితుల నుండి పావనం, పావనం నుండి పతితులవుతాం. అక్కడ పరంధామంలో పతితాత్మలు ఉండడానికి లేదు కదా! वहाँ से सब पावन आते फिर पतित बनते हैं। फिर पाप आकर पावन बनाते ये बहुत ही सहज से सहज बात है. అందరూ పావనాత్మలు ఉంటారు పరంధామంలో. పావన స్థితిలోనే జన్మలో దిగుతారు. జన్మలో వచ్చి పతితులైపోతారు. అప్పుడు మళ్ళీ బాబా కూడా పరంధామం నుండి వచ్చి పావనంగా తయారు చేస్తారు. తీసుకొనెళ్తారు. చాలా సహజాతి సహజమైన విషయాలు గదా! అర్థం కావడానికి. तुम जानते हो हमारी आत्मा 84 का चक्र लगाए अब तमो प्रधान बन गए. हम ही 84 जन्म लेते एक की बात नहीं है. మీకు తెలుసా ఆత్మ 84 జన్మల చక్రంలోంచి తమో ప్రధానమైపోయింది. మనమే 84 జన్మ తీసుకునేది మనమే. ఒక్కరు కాదు కదా! ఎవరెవరో సత్యగా స్టార్టింగ్‌లో వచ్చారో వాళ్ళందరివి 84 జన్మలే. बाप कहते मैं समझाता इनको हूँ, सुनते तुम हो. मैंने इनमें प्रवेश किया, इनको सुनाता हूँ. तुम सुन लेते हो. ఈ జన్మల రహస్యం ఇది నీకు తెలీదు. నేను చెప్తాను అర్జున విను అని. అర్జునుడెవరు? బ్రహ్మ బాబాకు నేను చెప్తున్నాను ఈయన జన్మల రహస్యం. మీరు వినేస్తున్నారు. ఇందులో మీ జన్మల రహస్యం కూడా మీకు అర్థమైపోతుంది. ఇద్దరొక్కరిదే కాదు కదా! మీ అందరిది కూడా అందులో వచ్చేసింది కథ. చెప్తున్నారు శివబాబా. యహే రథ్ तो बाबा ने समझाए नाम रखना चाहिए गेटवे टू हेवन, परंतु इसमें भी समझाना पड़े कि सत्युग में जो देवी देवता धर्म था वो अप्रायलोप है, कोई को पता नहीं है. ఇది బ్రహ్మ బాబా యొక్క రథం కదా! ఇతడు వింటున్నారు, ఇతనితో పాటు మీరు వింటున్నారు. బాబా చెప్తున్నారు ఈ పేరు బావుంది. గేట్‌వే టు హెవెన్ ఎన్ని సార్లు ఇప్పటి వరకు రిపీట్ చేస్తారు బాబా. కానీ మీకు చెప్పాల్సొస్తది పేరు రాసినా. ఇది స్వర్గానికెళ్ళే గేటని. నెక్స్ట్ ఇది కూడా మనం చెప్పాల్సొస్తది. దేవీ దేవతా ధర్మం ఏదైతే ఉండేదో సత్యుగంలో ఇప్పుడది లేదు. ప్రాయలోపమైపోయింది. ఎందుకంటే ఎవరికీ తెలీదు ఈ విషయాలు. ఆకాశం మీద ఉన్నారనుకుంది కదా! क्रिश्चियन भी पहले सत्व प्रधान थे, फिर पुनर्जन्म लेते-लेते तमो प्रधान बनते हैं. झाड़ भी पुराना ज़रूर होता है. ये वेరైటీ ధర్మం का झाड़ है. క్రిస్టియన్ ధర్మం కూడా మొదట్లో సత్వప్రధానంగా ఉండేటటువంటిదే. పునర్జన్మల్లో వస్తూ తమ ప్రధానమైపోయారు. వృక్షం కూడా పాతదవుతుంది తప్పదది. ये वैरायटी धर्मों का झाड़ है. झाड़ के हिसाब से और सब धर्म वाले आते पीछे. ये ड्रामा बना बनाया है. వెరైటీ ధర్మాల వృక్షము. వృక్షంగా పోల్చుకున్నా కూడా స్టార్టింగ్‌లోని మొత్తం చెట్టు కొమ్మలు నిలబడిపోవు గదా! నెమ్మదిగా కొమ్మలొస్తాయి. అలాగే ఇతర ధర్మాలు కూడా వెనుక వస్తారు లేట్‌గా కొమ్మలు. ఇది డ్రామా తయారు చేసి చేయబడింది అని అర్థమవుతుంది. ऐसे थोड़ी कोई को टर्न मिल जाएगा सत्युग में आने का नहीं, ये तो अनादि खेल बना हुआ है. ఏదైనా కల్పంలో ఏ ధర్మం వారికైనా ఛాన్స్ దొరుకుతదేమో సత్యుగంలో వచ్చి రావడానికి. లేనే లేదు. అనాది ఆట తయారైపోయిందన్నమాట స్టోరీ. सत्युग में एक ही आदि सनातन प्राचीन देवी देवता धर्म था. अब तुम बच्चों की बुद्धि में है कि हम स्वर्ग में जा रहे हैं. सत्युगंలో ఆది సనాతన ప్రాచీన దేవీ దేవత ధర్మం ఉండేది. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది అలాంటి స్వర్గంలోకి మేము వెళ్తున్నాము. आत्मा कहती है हम तम प्रधान है तो घर कैसे जाएंगे, स्वर्ग में कैसे जाएंगे. తమ ప్రధానం అయిపోయింది కదా! ఇప్పుడు స్వర్గానికి ఎలా వెళ్ళగలను? ఇంటికి ఎలా వెళ్తాను? అని ఆత్మ అంటుంది గదా! చిత్రం చూసి చెప్పేటప్పుడు ఆలోచనొస్తుంది గదా! ఎలా వెళ్ళగలం మనం?
उसके लिए सतोप्रधान बनने की युक्ति भी बाप ने बतलाई है। बाप कहते हैं, मुझे ही पतित पावन कहते हैं, अपने को आत्मा समझ बाप को याद करो। भगवान वाच लिखा हुआ भी है। దానికి యుక్తి సత్వప్రధానం అవడానికి బాబా అందుకే రోజు రండి, వినండి, నన్ను జ్ఞాపకం చేయండి చెప్తున్నారు. ఏంటి యుక్తి? నన్నే పతిత పావన అని పిలిచారు కాబట్టి మీరు, నేనే పతిత పావనుణ్ణి. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ తండ్రి నన్నే జ్ఞాపకం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. భగవాన్ వాచ కూడా రాయబడింది కదా గీతలో, మామేకం శరణం వ్రజ. ये भी सब कहते रहते, क्राइस्ट से इतने वर्ष पहले भारत में था, परंतु कैसे बना, फिर कहाँ गया, ये कोई नहीं जानते। तुम तो अच्छी रीति जानते हो, आगे ये सब बातें थोड़े ही जानते थे. ఇది కూడా అందరూ అంటూ ఉంటారు, క్రైస్ట్ రాకముందు ఇన్ని సంవత్సరాల పూర్వం భారతదేశం స్వర్గంగా ఉండేది అని. కానీ ఎలా అది స్వర్గంగా అయింది భారతదేశం? ఆ స్వర్గం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరికి తెలీదు. మీరు చక్కగా తెలుసుకున్నారు. మీకు కూడా ఇక్కడ రాకముందు ఏమైనా తెలుసా ఈ విషయాలు? दुनिया में ये भी किसको पता नहीं कि आत्मा ही अच्छी व बुरी बनती है. सभी ఆత్మీయ बच्चे हैं, बाप को याद करते. ప్రపంచంలో ఇది కూడా ఎవరికి తెలియదు, ఆత్మే మంచి లేదా చెడుగా తయారవుతుంది. శరీరం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. ఆత్మలందరూ కూడా ఆ తండ్రికి పిల్లలే, అందుకే అందరూ అతన్ని జ్ఞాపకం చేస్తారు. बाप सभी का माशिक है, सभी आशिक है. अभी तुम बच्चे जानते हो वो माशिक आया हुआ है. बाबा అందరికి ప్రియుడు, మనం ప్రియుడు వచ్చేసారు. बहुत मीठा माशिक, ఎంత తీయని ప్రియుడు, చాలా తీయని ప్రియుడు. नहीं तो सभी उनको याद क्यों करते, అంత మధురం అతను లేకపోతే ఎందుకు పిలుస్తారు? ఉన్నావా, ఎక్కడున్నావు, దిగిరా దిగిరా. कोई भी ऐसा मनुष्य नहीं होगा जिसके मुख से परमात्मा का नाम ना निकले. सब जानते नहीं. ఏ ఒక్క మనుషులు కూడా పరమాత్మ అని తలుచుకొని మనుషులు ఉండదు. కాకపోతే పరిచయం తెలియకుండానే తలుచుకుంటున్నాం. మరి అందరికీ ప్రియుడయ్యారు కదా. అంటే ఆ సంబంధం ఎలాంటిదంటే తప్పించుట, చూసాం మనం. అందుకే ప్రియుడు అంటున్నారు బాబా. तुम जानते आत्मा शरीर है, आत्माओं की भी पूजा होती है ना. हम जो पूजते वो फिर अपनी ही आत्मा को पूजने लगे. हो सकते आगे जन्म में ब्राह्मण कुल में जन्म लिया हो. श्रीनाथ को भोग लगता है, खाते तो पुजारी लोग हैं. ये सब है भक्ति मार्ग. బాబా చెప్తున్నారు, ఆత్మ శరీరం అని మీకు తెలుసు కదా. శరీరం లేని ఒక బిందు, ఆత్మలకి కూడా పూజ జరుగుతుంది కదా. ఎలా చూసారా ఆత్మల పూజ? చూడలేదా? శాలిగ్రామం. శాలిగ్రామం అనేది ఆత్మ యొక్క గుర్తే కదా. పూజ్యులుగా ఉండే మనమే మన పూజ మనం చేసుకున్నాం ఇలాంటి ఆచారాలన్నీ ప్రారంభించి. ఏమో ఈ జన్మలో మీరు పూజారి బ్రాహ్మణులు కాకపోయినా, పంతులు కాకపోయినా, ఏ జన్మలోనో బ్రాహ్మణ జన్మ తీసుకొని ఉంటాం మనము అంటున్నారు బాబా. అందరూ పూజారియే, పూజ చేసేవాళ్ళు. కానీ అందులో ప్రత్యేకంగా బ్రాహ్మణుల్ని పూజారి అంటారు కదా. ఆ పూజారి కూడా అయ్యి ఉంటారు మీరు బ్రాహ్మణులు. శ్రీనాథ మందిరంలో భోగ పెడతారు, తినేది పూజారీలే కదా అన్నారు బాబా. అమ్ముతారు భక్తులకి, వాళ్ళు తింటారు. ఇదంతా భక్తి మార్గము. విగ్రహం అయితే తినదు కదా. तुम बच्चों को समझाना है, स्वर्ग का फाटक खोलने वाला बाप है, परंतु खोले कैसे, समझावे कैसे. స్వర్గ ద్వారాలు తెరిచేవారు బాబా అని ఎవరికైనా ఇది చెప్పాలి. కానీ ఎలా తెరుస్తారు, ఎలా చెప్పాలి ఎవరికైనా ఆలోచించండి. భగవాన్ వాచేతో జరూర్ శరీర ద్వారా వాచ్ ఓకేనా, ఒక శరీరంలో వచ్చి మాట్లాడి మార్గం చూపిస్తారు. స్వర్గ ద్వారా ఇలా తెరవబెడతారు. ఏదో మనం మామూలు తాళం పట్టుకొని వెళ్ళి తీసేది కాదు కదా.
आत्मा ही शरीर द्वारा बोलती है, सुनती है। ये बाबा रेज गारी बताते हैं. ఆత్మే శరీరం ద్వారా మాట్లాడుతుంది, వింటుంది కదా! మరి అతడొచ్చినప్పుడు కూడా శరీరం ఆధారం తీసుకొని మనకు చెప్తారు. ఇవన్నీ చిల్లర విషయాలు బాబా చెప్తున్నారు. చిన్న చిన్న పాయింట్స్ అర్థమయ్యేవి కదా! సహజంగా అర్థమైపోయేవి. बीज और झाड़ है तुम बच्चे जानते हैं, नया झाड़ है, ऐसे ऐसे फिर వృద్ధి को पाते. బీజము వృక్షం చూస్తున్నాం కదా! ఇది కొత్త వృక్షం బాబా వచ్చి తయారు చేశారు. నెమ్మది నెమ్మదిగా ఇది వృద్ధి చెందుతుంది. तुम्हारे इस नए झाड़ को कीड़े भी बहुत लगते हैं क्योंकि ये नया झाड़ बहुत मीठा है. मीठे झाड़ को ही कीड़े आदि कुछ न कुछ लगते फिर दवाई दे देते हैं. ఇది కొత్త వృక్షం కదా! కొత్త చెట్టు లేచినప్పుడు లేత లేత కొమ్మలు, లేత లేత ఆకులున్నప్పుడు చీడ పడతది. ఎందుకంటే తీపి ఉండదు. తీయని వృక్షానికి చీడ పడుతుంది. అప్పుడు దానికి ఏం చేస్తారు? మందులు కొడతారు. बाप ने भी मनमनावों की दवाई बहुत अच्छी दी है. मनमनावो ना होने से कीड़े खा जाते हैं. कीड़े वाली चीज क्या काम आएगी? वो तो फेंक की जाती है. कहाँ ऊंच पद कहाँ नीच पद फर्क तो है ना. బాబా కూడా ఇక్కడ తోట యజమాని కదా! భాగవాన్, భగవాన్, భాగవాన్ తోట యజమాని. చూస్తున్నారు కొత్త వృక్షానికి అంటుకట్టారు. చీడ పట్టేస్తుంది. వాళ్ళు రకరకాల నెగెటివ్ దీన్ని ఆపటానికి ఎన్నో రకాలొస్తూ ఉంటది. దానికి గురి అయి కొంతమంది ఆకులు పడిపోతుంటారు. అటు కొంత, ఇటు కొంత ఉంటారు. కొంతమంది ఇక్కడ నుండి ఆగిపోయి పడిపోతారు నెగెటివ్ ప్రభావాల్లోని. ఇదంతా ఏంటి? చీడ. బాబా ఔషధం ఇస్తున్నారు తోట యజమాని. చాలా మంచి ఔషధం. మన్ భవ. నా స్మృతి ఎక్కువగా చేస్తే చీడ పట్టదు అంటున్నారు బాబా. లేకపోతే మన్మనాభవ స్థితిలో లేకపోతే చీడ పట్టి పురుగు పట్టిన వస్తువు ఏం చేస్తారు? పారేస్తారు కదా! ఉంచుకుంటారా? ఆ ఆకుని తెంచేసి పడేస్తారు. కాబట్టి ఎక్కడ ఉన్నత పదవి, ఎక్కడ నీచ పదవి. పురుగు పడితే ఏమవుతుంది? మన ఆకు అలా గురి అయితే చీడకు. తేడా ఉంది కదా పదవిలో. मीठे बच्चों को समझाते रहते, बहुत मीठे मीठे बनो, कोई से भी लोन पानी ना बनो, క్షీరకండ్ బనో. మధురమైన పిల్లలు మీరు. అందుకే బాబా చెప్తున్నారు, చాలా చాలా మధురంగా తయారవ్వండి. ఎవరితో కూడా ఉప్పు నీళ్ళగా వ్యవహరించకండి. క్షీరఖండంలా తయారవ్వండి. పాలు పంచదారలా. वहाँ शेर बकरी भी क्षीरखंड रहते तो बच्चों को भी क्षीरखंड बनना चाहिए, परंतु कोई की तकदीर में ही नहीं है तो तदबीर भी क्या करे, नापास हो जाते हैं. ఎందుకు బాబా చెప్తున్నారు? ఉప్పు నీళ్ళు కాకండి, క్షీరఖండంలా ఉండండి, పాలు పంచదారలా కలిసిమెలిసి. అక్కడ ఆవు, పులి అలా కలిసి ఉంటాయి సత్తిగా. అందుకే పిల్లలు కూడా క్షీరఖండంలా తయారయ్యారు. కానీ అదృష్టంలో లేకపోతే పురుషార్థం కూడా చేసుకోరు. ఫెయిల్ అయిపోతుంది. टीचर तो पढ़ाते, तकदीर ऊंच बनाने. टीचर पढ़ाते तो सबको है, फर्क भी तुम देखते. టీచర్ అయితే అందరినీ ఉన్నత పదవి పొందేలా తయారు చేయాలని చదివిస్తారు. కానీ చదువుకునే విధానంలో, మన వ్యవహారంలో, గుణాల్లో తేడా చూడండి. మీరే చూస్తున్నారు కదా! స్టూడెంట్ క్లాస్ में जान सकते कौन किस सब्जेक्ट में होशियार है. यहाँ भी స్కూల్లో 50 మంది, 60 మంది, 20 మందో, 30 మందో స్టూడెంట్స్ ఒక క్లాస్‌లో కూర్చున్నప్పుడు ఇందులో ఎవరు చురుగ్గా ఉన్నారు, ఎవరు తెలివిగా ఉన్నారు, ఒకరిదొకరికి తెలిసిపోద్ది కదా! వీళ్ళకి తప్పకుండా ర్యాంక్ వస్తది, పాస్ అవుతారు, తెలుసుకుంటారు. స్కూల్ సర్వీస్‌కి भी సబ్జెక్ట్ తో అయినా అలాగే ఇక్కడ తెలిసిపోతుంది మనకు కూడా. గుణాలను బట్టి, నడవడికను బట్టి. ఈ చదువులో స్థూల సేవ అనే సబ్జెక్ట్ కూడా ఉంది కదా! బాబా ఇంట్లో జాడు పోచా పెడితే, మీ ఇంట్లో మీరు పనులు చేస్తే ఇది బాబా సేవ అని చేస్తే అది స్థూల సేవ. కొంత పర్సెంటేజ్ వస్తుంది. సెంటర్‌లో వచ్చి చేసామంటే క్లీనింగు, వంట చేయటము, కట్ చేయటము, ఈమెయిల్ ఇలాంటివి చేస్తాం కదా! మొక్కలు చూడడం, ఈమెయిల్ ఇలాంటివి బాధ్యత తీసుకొని మనం చేసినప్పుడు అది స్థూల సేవ. ఎక్కడైనా ధూళి అవి లేకుండా మనం ఒక బాధ్యత తీసుకొని చూసుకోవటము. ఇవన్నీ స్థూలమైన సేవ. ఈ కుర్చీలు ఉంటాయి. డస్ట్ పట్టేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు
సేవాదారుని పిలిచి క్లీన్ చేయిస్తూ. ఇలాంటివన్నీ స్థూలమైన సేవ. ఇది కూడా ఒక సబ్జెక్ట్ ఉంది ఈ చదువులో. అందులో బాబా ఈరోజు తలుచుకుంటున్నారు. జైసే బండారీ హే బహుతోं को सुख मिलता है कितना सब याद करते हैं. బండారీ సేవ, వంట చేసే సేవ. భోగ్ చేసి ఈరోజు అఖిల్ మీకోసం తయారు చేశారు. చాలా మందికి సుఖం లభిస్తుంది. ఎదురు చూస్తారు గదా! గురువారం వస్తే భోగ్ తింటాం. బ్రహ్మభోజనం. సుఖం దొరకటం వల్లనే కదా! అందరూ ఎంత తలుచుకుంటారు వారిని. ये तो ठीक है. ఈ సబ్జెక్ట్ से भी మార్క్స్ మిల్తీ హై. అందుకే ఈ సబ్జెక్ట్ ద్వారా కూడా మీరు మార్కులు సంపాదించుకోవచ్చు. लेकिन 5वीं दारान होने के लिए सिर्फ एक सब्जेक्ट में नहीं, सब सब्जेक्ट में पूरा ध्यान देना है. కానీ 5वीं తానర్ అవ్వాలంటే కొంతమంది టోటల్ సేవ అంతా చేసేస్తారు సెంటర్‌లో. ఆ! కర్మణా సేవ బాగా యాక్టివ్. కానీ అన్ని సబ్జెక్ట్‌లో పూర్తి గమనిక పెట్టాలి. కొంతమంది జ్ఞానం బాగా చెప్తారు. కొద్దిగా పోగు చేసి పెట్టండి అంటే వెతుక్కుంటారు, తడుక్కుంటారు. ఆల్ రౌండ్ ఉండాలి. కొంతమంది వంటలు బాగా చేస్తారు. వచ్చే కోర్స్ చెప్పి ఎవరైనా నిలబెట్టండి అంటే నేనా అని ఆలోచిస్తారు. అలా ఉండకూడదు. అన్ని సబ్జెక్ట్స్‌లో పాస్ అవ్వాలి. జ్ఞాన్ भी चाहिए, చలన్ भी ऐसे चाहिए, దైవీ గుణ్ भी चाहिए. జ్ఞానం కూడా ఉండాలి. నడవడిక కూడా అలా ఉంచుకోవాలి వ్యవహారం. దైవీ గుణాలు కూడా ఉండాలి. అంటే ఎవరైతే పని చేస్తూ కూడా జ్ఞానం యొక్క చింతన చేస్తారో, మురళి పాయింట్స్ పైన ఆలోచిస్తూ ఉంటారో, దాన్ని ప్రాక్టికల్‌గా ధారణ చేస్తారు. ఉదాహరణకు భోజనం చేసినప్పుడు బాబా స్మృతిలో తినండి. కనీసం ఆ రోజుకైనా అది గుర్తుండి మనం అలా తిన్నామనుకోండి, ఎవరైతే అలాంటి అటెన్షన్ పెట్టుకుంటారో ఎవరికైనా జ్ఞానం చెప్పాలన్నా చెప్పగలరు. స్థూల సేవే అని కాకుండా. अटेंशन रखना अच्छा है. भंडारी के पास भी कोई आए तो कहे मन मना भाव शिव बाबा को याद करो तो विकर्म विनाश होंगे और तुम स्वर्ग के मालिक बन जाएंगे. అటెన్షన్ పెట్టుకోవడం మంచిది. అన్ని అన్ని విషయాలు జ్ఞానం యోగం అన్ని పని వదిలేసి మనం కూర్చుంటామంటే అవ్వదు. కర్మణ సేవ లాంటిది కదా. అయినా కూడా అందులో ఉంటూ కూడా ఇవన్నీ గమనిక పెట్టుకోవాలి. అంటే బాబా చెప్తున్నారు బండారి సేవ, వంట చేసే సేవలో ఉన్నారు. ఎవరైనా వచ్చారు మీతో సేవ చేయటానికో లేదా పలకరించటానికో మన బాబా గుర్తున్నారా? శివబాబాని జ్ఞాపకం చేసుకోండి. వికర్మలు వినాశనం అవుతాయి. స్వర్గానికి మాలికులు అవుతారు. 2 మాటలు చెప్పే స్టేజ్ ఉండాలి. జ్ఞానం బుద్ధిలో ఉండాలి. అంటే కర్మణ సేవ చేస్తూ కూడా జ్ఞానయుక్త స్థితిలో చేయాలి అంటారు బాబా. పురుషార్థం బాగుందా ఎవరైనా కలిసిన పలకరింపు అవి. అంతేకానీ వాళ్ళ లౌకికమంతా మనం పలకరింపుల్లో తెచ్చి, అసలు విషయం మనం పురుషార్థంది అటెన్షన్ అంటే అది ఒకరికొకరు పెట్టుకోకపోవటం, అది జ్ఞాన యోగాలు తక్కువైనట్లొస్తుంది. बाप को याद करते औरों को भी परिचय देते रहे. ज्ञान और योग चाहिए. बहुत ఈజీ. పని చేస్తూ మనం కరుణా సేవ చేస్తూ బాబా స్మృతి మనం చేయాలి. ఇతరులకి బాబా పరిచయం ఇస్తూ ఉండాలి ఎదురుపడే వారికి. జ్ఞానం, యోగం కూడా ఉండాలి. చాలా ఈజీ. ముఖ్య బాత్ యహీ హై. అన్నోం కి లాటి బన్నా హై. ముఖ్యమైన విషయం అందులో గోతకర్ర కావాలి కదా. ప్రదర్శని మే భీ కిస్కో లే జాओ చలో హమ్ ఆప్‌కో స్వర్గ్ కే గేట్ దిఖాయే. ప్రదర్శనలో కూడా స్వర్గ ద్వారం చూపిస్తానండి అని తీసుకెళ్ళి చూపించండి ఎవరికైనా. ये नरक है वो स्वर्ग है पाप कीते मुझे याद करो पवित्र बनो तो तुम पावन दुनिया के मालिक बन जाएंगे. మన్ మన భవ. నరకం చూస్తున్నారు కదా, ఇటు స్వర్గం ఉంది కదా. ఇప్పుడు బాబా చెప్తున్నా నన్ను జ్ఞాపకం చేసుకోండి ఒకటి. రెండోది పవిత్రంగా ఉండండి. అప్పుడు మీరు తప్పకుండా ఈ పవిత్ర ప్రపంచ స్వర్గానికి అధిపతులైపోతారు. గీతలో కూడా మన భవ చెప్పారు కదా, నన్నే స్మరించండి అని. हो वो तुमको गीता सुनाने इसलिए बाबा ने चित्र बनाए. गीता का भगवान कौन, स्वर्ग का गेट कौन खोलता है शिव बाबा. యథార్థమైన గీత మీరు వినిపిస్తారనమాట. ఇలా చిత్రాలు మీరు చూపించి. ఇది కూడా చిత్రం తయారు చేయించారు బాబా. గీతా భగవంతుడెవరు? స్వర్గ ద్వారాలు తెరిచేదెవరు? शिव बाबा కదా. శ్రీకృష్ణ उस गेट से पार करता है. ముఖ్య చిత్ర యహీ దో బాకీ తో రేజ్‌గార్ యే. శ్రీకృష్ణుడు స్వర్గం అనే గేట్‌లోకి వెళ్తారు. తెరిపించేది ఆ గేట్ శివ్ బాబా. కాబట్టి ముఖ్యమైన విషయాలు రెండే పట్టుకోండి. మిగిలినవన్నీ
చిల్లర విషయాలు ఉండేవి. చిత్రం లేకపోయినా ఎక్స్‌ప్లెయిన్ చేసేయొచ్చని ఇలాంటివి కొన్ని ఉన్నాయి. बच्चों को बहुत मीठा बनना है, प्यार से बात करनी है, మనసా వాచా కర్మణ सबको सुख देना है. పిల్లలు చాలా మధురంగా తయారవ్వాలి. ప్రేమతో మాట్లాడాలి. ఎవరితోనైనా. మనసా వాచా కర్మణ అందరికీ సుఖం ఇవ్వాలి. देखो भंडारी सबको खुश करती तो उनके लिए सौगात भी ले आती ये भी सब्जेक्ट है ना బండారిలో సేవ చేస్తారు వంటలు చేసి భోగు చేసి అందరికీ ప్రేమ ఏర్పడడం వల్ల గిఫ్ట్లు కూడా తెచ్చిస్తుంటారు వాళ్ళకి కొంతమంది అంటారు "ఆ, పెద్దక్కి మీకైతే ఇస్తాం మీతో పాటు వాళ్ళకి కూడా ఇవ్వాలి అక్కయ్య చిన్న అక్కలు కూడా ఇస్తామంటారు ఎందుకంటే శ్రమపడి సేవ చేస్తున్నారని గుర్తించటం వల్లనే కదా మరి మార్క్స్ పడినట్టే కదా ఎవరి హృదయంలో స్థానం దొరికింది అంటే सौगात आकर देते हैं वो कहती है हम तुमसे क्यों लो फिर तुम्हारे याद रहेगी గిఫ్ట్లు తెచ్చి ఇస్తారు అక్కేలకి చాలా కష్టపడుతున్నారు అక్కయ్య మీరు భోజనం ఎంత చక్క పెడుతున్నారు మాకు టోలీ ఎంత చక్క పెడుతున్నారు వాళ్ళు ఏమంటారు జ్ఞానం అర్థమయ్యే అక్కలైతే మీ నుండి నేను ఎందుకు డైరెక్ట్ గా తీసుకుంటాను మీరు గుర్తొస్తారు మీ నుండి తీసుకుంటే शिव बाबा के भंडारे से मिलेगी तो हमको शिव बाबा की याद रहेगी शिव बाबा బండారా నుండి దొరికితే మాకు శివ బాబా జ్ఞాపకం వస్తారు అందుకే మీరు పెద్దకి చెప్పి వాళ్ళ త్రూ ఇప్పించండి అంటారన్నమాట బాబా బండారి నుండి అందుకే ఇవ్వటం అనేది బాబా ఇంట్లో గిఫ్ట్ ఇవ్వడం అది ఆ ప్రేమ ఉండాలి కానీ అది వాళ్ళే వాడాలి అనేది మనం ఎప్పుడు పెట్టుకోకూడదు బాబా యజ్ఞాన్ని ఎక్కడ అవసరమైతే అక్కడికి అది మారుతూ ఉంటుంది అన్నమాట లేకపోతే ఏమవుతుంది ఈ వ్యక్తి ఇచ్చారు నా సేవను గుర్తించి నేను కోర్స్ బాగా చెప్పాను నాకు ఇంత మంచి వస్తువు ఇచ్చారు ఇది వేరే వాళ్ళకి వెళ్ళిపోతే ఎలా అలా ఉండకూడదు మనం బాబా ఏది ఇస్తే అది అప్పుడు ఏమవుతుంది ఆ వ్యక్తులతో మనకి లెక్కాచారాలు ఏర్పడతాయి అసలు భోగ్ కూడా ఎందుకు పెడతాము ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో మనకి ఎవరికి లెక్కాచారాలు ఏర్పడకుండా బాబాకిచ్చి బాబా ఇచ్చింది నేను తింటున్నాను అంటే మనకు లెక్కాచారాలు ఏర్పడతాయి अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट अपनी ऊंच तकदीर बनाने के लिए आपस में बहुत बहुत క్షీరఖండ్ मीठा होकर रहना है कभी लोन पानी नहीं होना है తమ ఉన్నతమైన అదృష్టం తయారు చేసుకోవడం కోసం పరస్పరం చాలా చాలా క్షీరఖండంలా మధురంగా ఉండాలి ఎప్పుడు ఉప్పు నీళ్ళుగా కాకూడదు सभी सब्जेक्ट पर पूरा अटेंशन देना అన్ని సబ్జెక్టుల పైన పూర్తి అటెన్షన్ పెట్టాలి తమ ఉన్నత అదృష్టాన్ని తయారు చేసుకోవటం కోసం పరస్పరం చాలా చాలా క్షీరఖండంలా మధురంగా ఉండాలి ఎప్పుడు ఉప్పు నీళ్ళుగా కాకూడదు అన్ని సబ్జెక్టుల పైన अटेंशन పెట్టాలి सेकंड पॉइंट सदगति के लिए बाप की जो श्रेष्ठ मत मिली उस पर चलना है और सबको श्रेष्ठ मत ही सुनानी स्वर्ग में जाने का रास्ता दिखाना है सदगति కోసం బాబా ఇచ్చే శ్రేష్ఠ మతం పైన నడవాలి మరి అందరికీ ఈ శ్రేష్ఠ మతమే వినిపించాలి స్వర్గంలో వెళ్ళే మార్గం చూపించాలి वरदान हर आत्मा को हिम्मत उल्लास दिलाने वाले रहम दिल विश्व कल्याणकारी भव ప్రతి ఆత్మకు హిమ్మత్ ఉల్లాస్ సాహసము ఉల్లాసము కలిగించే దయా హృదయలో విశ్వ కళ్యాణకారిగా కండి ఏం కావాలి రెహం దిల్ विश्व कल्याणकारी दया हृदयलो विश्व कल्याणकारीगा कंडी कभी भी ब्राह्मण परिवार में किसी कमजोर आत्मा को तुम कमजोर हो ऐसे नहीं कहने ఎప్పుడు కూడా బ్రాహ్మణ పరివారంలో ఏ బలహీన ఆత్మకు మీరు బలహీనులు అని ఎప్పుడు అనకండి आप रहम दिल विश्व कल्याणकारी बच्चों के मुख से सदैव हर आत्मा के प्रति शुभ बोल निकलने चाहिए दिल शिकस्त बनाने वाले नहीं दया हृदय పిల్లలు మీరు విశ్వ కళ్యాణకారి పిల్లలు మీరు మీ నోటి నుండి సదా ప్రతి ఆత్మ పట్ల
శుభమైన పలుకులు రావాలి. నిరాశ కలిగించే మాటలు రాకూడదు. వాళ్ళని డౌన్ చేసేలాంటి మాటలు మాట్లాడకండి. మీరెక్కడ చేయగలరు? మీరు లేవగలరా? మీరు చేయగలరా? అనుకోండి. चाहे कोई कितना भी कमजोर हो उसे इशारा या शिक्षा भी देनी हो तो पहले समर्थ बनाकर फिर शिक्षा दो. ఎంత బలహీనంగా ఉన్నా వాళ్ళకి మనం ఇషారా ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి, నేర్పించాలి అనుకుంటున్నప్పుడు ముందు మానసికంగా వాళ్ళని సమర్థంగా తయారు చేయండి. ఆ తర్వాత శిక్షణ ఇవ్వండి, మార్చండి. पहले धरनी पर हिम्मत और उल्लास का उत्साह का हल चलाओ, फिर बीज डालो तो सहज हर बीज का फल निकलेगा. ముందు ధరణి తయారు చేయటానికి సాహసము, ఉత్సాహము అని నాగలి నడిపించండి. వాళ్ళలో సాహస ఉత్సాహం కలిగించండి. తర్వాత మీరు ఏదైతే నేర్పించాలి, మార్చాలి అనుకున్నారో అది బీజం వేయండి. అప్పుడు సహజంగా ప్రతి బీజం యొక్క ఫలం వస్తుంది. इससे विश्व कल्याण की सेवा तीव्र हो जाएगी. దీంతో విశ్వ కళ్యాణ సేవ తీవ్రమవుతుంది. स्लोगन बाप की दुआएं लेते हुए सदा भरपूरता का अनुभव करो. బాబా ఆశీర్వాదాలు తీసుకుంటూ సదా నిండుగా ఉండే అనుభవం చేసుకోండి. బాబా ఆశీర్వాదాలు తీసుకుంటూ సదా నిండుగా ఉండే అనుభవం చేసుకోండి. अव्यक्त इशारे कंबाइंड रूप की स्मृति से सदा विजयी बनो. सदा हर कर्म करते हुए अपने को कर्मयोगी आत्मा अनुभव करो. कंबाइंड रूप యొక్క స్మృతితో సదా విజయిగా ఎలా తయారవ్వాలి? సదా ప్రతి కర్మ చేస్తూ కర్మయోగి ఆత్మగా అనుభవం చేసుకోండి మిమ్మల్ని మీరు. कोई भी कर्म करते हुए याद भूल नहीं सकते. పని చేస్తున్న బాబా స్మృతి మరవకూడదు कर्मयोगी అంటే. कर्म और योग दोनों कंबाइंड हो जाए. कर्म योग రెండు कंबाइंड గా నడవాలి. जैसे कोई जुड़ी हुई चीज को अलग नहीं कर सकता ऐसे कर्मयोगी बनो. బాబాతో కంబైన్డ్ గా ఉండాలంటే సాధనం ఇది. ఎలాగైతే రెండు అంటుకున్న వస్తువుల్ని విడదీయలేరో అలా కర్మ యోగం రెండు కంబైన్డ్ అయిపోవాలి. అది నా నుండి వేరు కాదు. ఏ మాటలు వచ్చినా ఎదురుగా మనుషుల నుండి నేను మాట్లాడుతున్నా, ఏదైనా విషయం వచ్చినా కూడా బాబాతో నేను నేచురల్ గా కంబైన్డ్ అయి కర్మయోగి అయి కర్మ చేస్తాను. అలాంటి కర్మయోగిగా తయారవ్వండి. అప్పుడు సదా విజయి అవుతారు. అచ్చా బాబా ఈరోజు మీ వృక్షానికి చీడ పట్టకుండా చూసుకోండి అంటున్నారు బాబా. వృక్షంలో మీకు మీరు ఒక ఆకు అనుకుంటే ఇక్కడ చీడ పట్టకుండా ఉండాలంటే ఇప్పుడు మన స్థితిలో ఉండాలి నేను అని గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఇది బాబా చెప్తున్నారు. గేట్ వే టు హెవెన్. ఈ పదాన్ని ఎక్కువ తలుచుకుంటూ ఉన్నారు బాబా. సృష్టి చక్ర చిత్రం మీద మీరు వివరించి చెప్పొచ్చు. స్థూల సేవాదారిని కూడా తలుచుకుని పొగిడారు బాబా ఈరోజు. 2 పాయింట్స్ అక్కడ వ్యక్తం చేశారు. దానిలో ఎంతమంది ఆశీర్వాదాలు దొరుకుతుంది, గిఫ్ట్లు కూడా తెస్తారు. కానీ ఆ గిఫ్ట్ డైరెక్ట్ గా నాది అని కూడా మీరు భావనతో స్వీకరించుకోండి. 2 పాయింట్లు బాబా చెప్పారు. స్థూల సేవ చేయండి, అందరి మనసులో అలాంటి స్థానం పొందుకునేలాగా. కానీ స్థూల సేవలోనే మెకానికల్ అయిపోకుండా లేచానా, తిన్నానా, వండానా, పని చేశానా అంతే అని కర్మ కాన్షియస్ లో ఉండిపోకుండా జ్ఞాన యోగాల ప్రాక్టీస్ లో కూడా ఉన్నట్లయితే అప్పుడు పాస్వీదానర్ కాగలరు. ఇంకా నేచర్ కూడా గుణాలు ధారణ చేసే దానిలో ఈ రోజు ఏం చెప్పారు బాబా? క్షీరఖండంలో ఉండండి మధురంగా. రోజు బాబా మీటే బచ్చే అంటారు కదా, వినేసాం. మళ్ళీ ఇంటికెళ్ళి కుప్ప నీళ్ళు కాకూడదు. ఎవరితో గట్టిగా మాట్లాడడం, గట్టిగా అరవడం చేయకండి. వాళ్ళు ఏదో చిన్నది అడుగుతారు, మనమేమో చిరాకుగా సమాధానం చెప్తాం. అలా ఉప్పు నీళ్ళ శుభం ఉన్నట్టే కదా. నెమ్మదిగా చెప్పండి, తీయగా చెప్పండి. ఒక్కోసారి అనిపిస్తది అలా ఎందుకనని ఇలా అనేస్తే అయిపోయేది కదా అని మనం మాట్లాడేక. అది గమనికి పెట్టుకొని మధురత ఎలా వస్తది? మాటల నుండే మెయిన్. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? దయాహృదయులు విశ్వ కళ్యాణకారిగా కండి. ఎలాంటి వారికైనా సాహసం, ఉత్సాహం కలిగించి తర్వాత వాళ్ళకి నేర్పాల్సింది నేర్పండి. ముందే వాళ్ళని డౌన్ చేసేలా మాట్లాడకండి.
బాబా ఆశీర్వాదాలు నిండుగా సంపాదించుకోండి. ఇంకా కంబైన్డ్ రూపంలో కర్మయోగి అయి ఉండండి చెప్తున్నాను. ఓం శాంతి. యాన్యువల్ మీటింగ్ కోసం మధుబన్ వెళ్తున్నాము అక్కేలు. నారాయణని నేను కూడా వెళ్తున్నాము. మళ్ళీ 12వ తారీఖు వస్తాము ఏప్రిల్. నేను నారాయణని ఇంకా లేటుగా వస్తారు హాస్పిటల్ పనులవి చూసుకొని. ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారం నాడు మన పరివారంలో గజలక్ష్మి అక్కే అని మొన్న ఉగాదికి 25 సంవత్సరాలు అయింది, జ్ఞానంలో వచ్చి కంప్లీట్ అయింది. ఆ రోజే అన్నారు కానీ అక్కయ్య మరి దగ్గరలో అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడం కష్టం కదా, అందుకే అంటే మేము కూడా క్యాంప్కి వెళ్ళే దానిలో చాలా కాగితాల పని అది ఇది ఉంది. ఫస్ట్ కూడా కదా అకౌంట్స్ క్లోజ్ చేసుకొని వెళ్ళాలి, అకౌంట్స్ రాయడం అని చాలా పనులు ఉన్నాయి. అందుకని దాని మీద అటెన్షన్ పెట్టలేము అని ఏప్రిల్ 13 మేము 12 సాయంత్రం వస్తాం, 13 ఆదివారం పడింది. ఆ రోజు బట్టి ఉంటుంది 8:30 నుండి 9 నుండి అలా అందరూ మురళి. మరి మళ్ళీ అనౌన్స్మెంట్ గ్రూప్లో పెడతాం, క్లాస్లో కూడా చేస్తాం. కానీ ఇప్పటి నుండి మీకు ఇషారా ఇస్తున్నాను. ఇది అంటే బడా బాగుంటుంది అందరికీ. తర్వాత చిన్న మరి 25 ఇయర్స్ కంప్లీట్ అవ్వడం వల్ల అక్కకి చిన్న సన్మానం ఉంది. ఇది ఆ రోజు కార్యక్రమం. ఎవరైనా ఇక్కడ పరివారంలో 27 కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటే 24 కానీ 25 కానీ చేసేసుకుంటాము అంటే మీరు కూడా యాడ్ అవ్వచ్చు.
के उस पार हो नीले अंबर के उस पार पंछी रे ओ बाबा तुम मात पिता हो तुम ही हो जग के तारनहार ओ बाबा तुम मात पिता हो तुम ही हो जग के तारनहार दुख हरता तुम सुख करता हो गुणों के भंडार हम सब बच्चे गाते हैं तेरी हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार उड़ जा प्यारे वतन में नीले अंबर के उस पार नीले अंबर के उस पार पंछी रे उड़ जा प्यारे वतन में नीले अंबर के उस पार नीले अंबर के उस पार हो नीले अंबर के उस पार नीले तेरी याद का अमृत पीते हैं तेरी याद का अमृत पीते हैं तेरी याद में जीते हैं बाबा तेरी याद में जीते हैं बाबा तेरी याद का अमृत पीते हैं तेरी याद का अमृत पीते हैं रहे याद सदा ही साथ तेरी रहे याद सदा ही साथ तेरी बस और न हम कुछ चाहेंगे बस और न हम कुछ चाहेंगे तेरी याद का अमृत पीते हैं तेरी याद का अमृत पीते हैं जो पल बीते तेरी यादों में जो पल बीते तेरी यादों में वो पल अविनाशी होते हैं वो पल अविनाशी होते हैं हर पल को सफल बना देंगे हर पल को सफल बना देंगे तेरी याद कभी ना छोड़ेंगे तेरी याद कभी ना छोड़ेंगे तेरी याद का अमृत पीते हैं तेरी याद का अमृत पीते हैं
आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा।